Mandara went to the king of అయ్యా Keikei. మేమిరువురు కూడా ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుండేటువంటి వారము. Two of us were happy leading a good life. అలాంటి మా జీవితాన్ని మీకు అడ్డు తగిలి మాకెంత ఆనందాన్ని చేకూర్చుకున్నారు. But you came in the way and killed my husband. మా ఆనందాన్ని నిష్ఫలం చేశారు. And you ruined our delight. అప్పుడు ఆయన చెప్పాడు, Then the king said, అమ్మా కర్మఫలం ఎవరికి తప్పినటువంటి కాదు. and nobody can escape the consequences of నేను one's చేసింది actions. నాకు, నీవు చేసింది నీకు ఎప్పటికీ తప్పదు. Whatever I do, I have to face the consequences. I can't escape it. నీవు ఏ విధంగా బాధపడుతున్నావో నీ తల్లి అల్లుని యొక్క బాధ చేత చాలా కృంగిపోతుండాలి. And in the same way, as you are sorrowing over the death of your husband, and similarly your అదే mother. విధంగానే ముందుకు నేను కూడాను నా అల్లుని యొక్క వియోగం చేత నేను కూడాను తపిస్తాను అన్నాడు. And ultimately, even I will die out of the sorrow of separation from my అదే son-in-law. విధంగానే కైకేయి యొక్క భర్త దశరథుడు మరణించిన తర్వాత ఎంతనో బాధపడ్డారు. When the husband of Keikei died, actually the king of Keikei had to grieve ప్రతి over that. మానవుడికి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన మార్గాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. Ramayana teaches the path of duty for every individual. కనుకనే మహాభారత యుద్ధం ఎంతో పూర్వం జరిగినటువంటిది. The battle of Mahabharata took place, దానికంటే ఇంకా ఎంతో ముందుగా జరిగినటువంటిది ఈ రామాయణము. and this Ramayana took place much before Mahabharata. ఇంత సనాతనమైనటువంటి రామాయణ తత్వాన్ని నేటికి కూడాను ఒక విధమైనటువంటి ఆనందంగా దీన్ని ఉచ్చరిస్తున్నామంటే, పూజిస్తున్నామంటే, గౌరవిస్తున్నామంటే ఎంత గొప్పతనం దీంట్లో నిండి ఉంది. Such greatness is of Ramayana that even today we think of the characters of Ramayana who were there many years రామాయణం before. మించినటువంటి నీతి మరెక్కడ కూడా కనిరాదు. There is no morality higher than what is depicted in Ramayana. రామాయణమే ప్రధానమైనటువంటి యొక్క మన పారాయణము. Ramayana should be the subject of our study. రామాయణం యొక్క తత్వాన్ని మనం హృదయం నందు స్థాపించుకొని We have to install the principle of Ramayana in our జీవితానికి heart, ఆనందాన్ని అందిస్తూ రావాలి. and we should find happiness and bliss in life, ప్రేమ స్వరూపులారా, embodiments of divine అందరూ love. కూడాను రామాయణ తత్వంలో ఉన్నటువంటి ఒక నీతిని ప్రతి చిన్నదాన్ని కూడాను పాటిస్తూ రావాలి. We have to practice and learn the simplest principle of దాన్ని Ramayana. అనుసరిస్తూ రావాలి. We have to follow that, దాన్ని అనుగుణంగా చేయాలి. and we have to practice it. దాన్ని ఉద్ధరించకూడదు, ధిక్కరించకూడదు. We should not reject or defy the commands of Ramayana. ఈ విధమైనటువంటి రామాయణ తత్వాన్ని మనము ప్రబోధించుకునే నిమిత్తమై ఈ రామ జన్మదినం అనే వచ్చున్నది. And on this day of Ramanavami, we think of the characters కేవలం of Ramayana. జన్మదినం అనుకొని పండుగలు పాటవాళ్ళు పర్వాలు చేసుకొని పాయసాలు చేసుకొని తినటం కోసం కాదు. It is not celebrating the festivals, eating sweets. వాల్మీకి చెప్పాడు, రామాయణం ఎక్కడి వరకు ఉంటుంది అంటే స్త్రీ పురుషులు జీవించినంత వరకు ఉంటుంది అన్నాడు. Valmiki said Ramayana will be there as long as women and men are there in the world. అరణ్యములు నదులు జీవించేంత వరకు ఉంటుంది అన్నాడు. As long as there are mountains and rivers in the world, there is Ramayana. అరణ్యములకు నదులకు దీనికి సంబంధం ఏమిటి?